చెప్పండి, జగన్ కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చింది కదా, ఎలా భావిస్తున్నారు? బాగుంది, మంచిగానే ఉంది. అయితే 5 ఏళ్ళ అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? అవుద్ది. ఓకే. అయితే అన్నా క్యాంటీన్లు పెట్టాలనుకుంటున్నారా? మళ్ళీ పెట్టాల్సిందే. సచివాలయాలు తీసేసి అన్నా క్యాంటీన్ పెట్టాలి. ఎందుకని అన్నా క్యాంటీన్లు పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళంటే పేదవాళ్ళకి భోజనం 5 రూపాయలు పెట్టేదానికి మాకు బాగుంటది కదా. ఎక్కడ రోడ్డు మీద పడుకున్న వాళ్ళం మేము. అటువంటిప్పుడు మాకు 5 రూపాయల భోజనం అంటే సింపుల్ గా ఉంటది. అదే తీసేసాడు జగన్. అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? జరగలేదు. 5 ఏళ్ళలో జరగలేదు. ఎక్కడ జరగలేదు. పనులు ఉంటున్నాయి మీకు? అసలు లేవు. ఎక్కడ ఇసుకాపి దింగాడు. ఓకే. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం పెడితే మంచిది అనుకుంటున్నారు? చెప్పాడుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న క్యాంటీన్లు పెడతానని. అన్న క్యాంటీన్లు పెడతాడు. తర్వాత ఈ బేడి బ్యాచిన కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు లేరు పారేస్తానన్నాడు పవన్ కళ్యాణ్. ఇంకేముంది, ఇక్కడ అభివృద్ధి చేస్తాను, రాజధాని ఇక్కడే కడతానన్నాడు. వీడు 3 రాజధానులు తెగించుకుంటానన్నాడు. లేదు. ఇప్పుడు అమరావతి రాజధాని చేస్తాడు. అమరావతి రాజధాని చేస్తాడు. అయితే కూటమికి ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా? వస్తుంది పక్కగా. అటు చేసిన యథాతంగుడి పనులకి కన్ఫర్మ్ వస్తుంది అనుకున్నా పక్కగా. ఓకే. అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? అటు చేసిన యథాపు పనులు అని చెప్తానుగా. చేసిన పనుల వల్ల ఓడిపోయారు. అయితే ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? 10 సీట్లు 11 సీట్లు ఇంకేం ప్రతిపక్షం అండి ఉండదా? ఎక్కడ ఉంటది ఇంకా? లేదు. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం? హోంశాఖ ఇస్తారండి. హోంశాఖ ఇస్తారు. అంటే డిప్యూటీ సీఎం అని చెప్తారు. డిప్యూటీ సీఎం, హోంశాఖ డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది. బాగానే ఉన్నారా? కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చింది కదా, ఎలా అనుకుంటున్నారు? మంచి తరుణం అనుకుంటున్నాను. మంచి తరుణం అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ గా వచ్చినట్టు అనిపించింది. అయితే కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ మంత్రులు మాట్లాడే మాటలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ మంత్రులు మాట్లాడే విధానం జనాలకు నచ్చలేదు అనుకుంటున్నాను నేనైతే. అయితే ఈ 5 ఏళ్ళ అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? కేంద్ర సహకారంతో అవ్వచ్చనే ఆశలు కలుగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇవ్వబోతుంది అనుకుంటున్నారు? సముచిత స్థానం ఇస్తుందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఉండడం వల్ల ఎంత ఘన విజయం సాధించారు అని అనుకుంటున్నాను నేను. ప్లస్ ఆయనకు మంచి అవకాశం ఇవ్వాలి, ఆయన కూడా నిరూపించుకోవాలి. అవకాశం ఇచ్చినాను. అయితే ఒక వార్త బయట చక్కర్లు పడుతుంది ఏంటంటే, డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు, ఇంకా అంతకన్నా మంచి పదవి ఇవ్వచ్చు. ఆయన గవర్నమెంట్ లో ఉండి గవర్నమెంట్ ని సక్రమంగా నడిపించగలగాలి. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ 512 జీవో అన్నారు ఆయన, మెగా డిఎస్పీ అన్నారు ఆయన. ఈ రెండింటితో పాటు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన, అంటే ఇదివరకు ఈ అన్నా క్యాంటీన్లు అవి తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. అదే తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయకోకుండా ఈ ఆటో వాళ్ళ పథకాలు ఏంటి, ప్లస్ ఆ అక్క చెల్లెళ్ళకి వేసే డబ్బులు ఉన్నాయి కదా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అవి అన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ ఈయన ఏంటో నిరూపించుకోవాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు కదా, అయితే మీకు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు పెడతాను అంటున్నారు కదా? అది కూడా చెప్పారుగా ఆయన. ఏదో మా ఆటో వాళ్ళకి కూడా ఏదో ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పా కదా నేను, ఆటో వాళ్ళకి ఇచ్చే 10,000 బదులు ఇంకా 15,000 ఇస్తానంటే హ్యాపీ. మా వరకు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నా భయ్య. చెప్పండి, కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చింది కదా, ఎలా భావిస్తున్నారు? బాగా సంభవంగా కలిసి మంచిగా ఆనందిస్తున్నాం. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకోలేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ముగ్గురు కూటమి చేశారు కాబట్టి బాగా ఎక్కువ మెజారిటీతో బాగా గెలిచారు, బాగా అందుకున్నారు. ఇంకో 5 సంవత్సరాలైనా ఈ ప్రభుత్వం వచ్చేదని మాకు కోరుకుంటున్నాం. లేదు, మేము మున్సిపాలిటీ. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం ఇస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? పిఠాపురమే ఎమ్మెల్యే కదా, హోంశాఖ లేక హోమ్ మినిస్టర్ పదవి అలాగైతే సీఎం అయితే పర్లేదు అనుకున్నాం. ఇంకా ఎమ్మెల్యే పిఠాపురంలో మాకు చాలు. అయితే 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకున్నాం. అప్పుడు పోయినసారి అయితే ఫస్ట్ సీట్ వచ్చింది, వేస్ట్ అనుకున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అలా నిలబడ్డారు.
ఇప్పుడు సాధించారు. సాధించారు. అది ఓకే. అయితే ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అవుతుంది అనుకున్నారా రాజధానిగా? కన్ఫర్మ్. చంద్రబాబు గారు వచ్చినారు గారు ఇప్పుడు రాజధాని ఇప్పుడు మొత్తం పూర్తి చేస్తారు. జగన్ గారు అయితే మన రాజధాని లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ కి. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు వచ్చారు కాబట్టి ఇప్పుడు రాజధాని కట్టేస్తారు, అమరావతిలోనే పెడతారని కోరుకుంటున్నాం మేము. అయితే జగన్ గారు ఎంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఏంటంటే అది చేసే పనులు ఏదో పనుల వల్ల. అప్పుడు లాక్డౌన్ లో అయితే ఇసుక ఆపేశాడు, మొట్టా వాళ్ళకి పనులు లేవు, పనులు లేవు, ఏమీ లేవు. కరోనాలో ఆక్సిజన్ అందిలా, సోను సూద్ అందరూ ఆదిచ్చారు, ఏం పనులు చేయలేదు. ముసలోళ్ళని పక్కకు తోసారు, అందరినీ 5 రూపాయలు తినే అన్నా క్యాంటీన్ తోసేసాడు. లేనోడు ఎక్కడ తింటాడు? ఇప్పుడు ఉన్నోడైతే ఏదో తింటాడు, లేనోడు ఎక్కడ తింటాడు చెప్పండి? అది దానివల్ల తీసేశాడు, మొత్తం అన్ని తీసేశాడు, సత్యవాలయాలు తీసేశారు. ఇప్పుడు ఆ సత్యవాలయాలు తీసేసి అన్నా క్యాంటీన్ పెట్టదుగా కోరుతున్నాం మనస్ఫూర్తిగా. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం పెడితే మంచిది అనుకుంటున్నారు? అన్నా క్యాంటీన్ అవన్నీ ఆయన పదవులన్నీ పెడితే మాకు చాలు. మెయిన్ అన్నా క్యాంటీన్ కావాలి మాకు. పేదవాడు 5 రూపాయలు భోజనం ఇచ్చి కడుపు నిండా తీర్చుకుంటుంటే మాకు ఇంకేంటండి చెప్పండి. అది అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏం లేదు, ఇంకేం లేదు. అన్నయ్య గుడ్ మార్నింగ్, బాగున్నారా? బాగున్నాను. చెప్పండి అన్నయ్య, 160 సీట్లు వచ్చినాయి కదా కూటమికి, ఎలా భావిస్తున్నారు? ఎలా ఉందనుకుంటున్నారు? ఇది మంచి శుభసూచకం. ప్రజలు తిరగబడ్డారు, స్వచ్ఛందంగా ఓటేసుకున్నారు. ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు, ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, మనకు మంచి జరగాలి అనుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చారు. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఊహించారా మీరు? ప్రజలు ఏమన్నా ఏదన్నా వాళ్ళకి ఆదాయం ఉందా, ఏదన్నా ఉందో, ప్రతి పేదవాడికి అన్ని కష్టాలే. వాడు మా తాతలో లేదు ఇంకోళ్ళు వాళ్ళ తాతలో సంపాదించిన ఆస్తుల మీద కూడా ఈడు ఫోటోలు, ఈడు బొమ్మలు ఈడేసుకుంటామే. నీళ్ళ ట్యాంకులకి ఈడు కలర్లు, వాటర్ మామూలుగా సచివాలయానికి ఈడు బొమ్మలు, ఈడు ఫోటోలే, రేషన్ కార్డుల మీద ఈడు ఫోటోలే, భూపట్ట పుస్తకాల మీద ఈడు ఫోటోలే, అన్ని ఈడు ఫోటోలేనా? ఎవరికి ఇచ్చాడండి ఇల్లులు? కట్టిన ఇల్లులు ఒకవేళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టిట్కో ఇల్లు కట్టించారు, ఆ ఇల్లుని అట్ట ఆపాడు. మళ్ళీ సెంట్లు ఇల్లు కట్టిస్తానన్నాడు, చేశాడు. ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చాడు ఇల్లు? పేదవాడికి ఎవరికన్నా ఇల్లు ఇచ్చాడా? ఎవరికి ఇల్లు ఇవ్వలే. ప్రజలకు చిరాకు వచ్చింది వీడి మీద, వ్యతిరేకంగా తిరగబడ్డారు. మనం వీడికి చెప్పినవి అనవసరం అనుకున్నాడు. వాడు 550 పెట్టి ఇల్లు, 550 కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు కాదురా, మేము కట్టే ఇల్లు నీకు రాజమండ్రి బాబు, నువ్వు వెళ్ళిపోదు కానీ సైలెంట్గా వెళ్ళి బ్యాలెట్ బాక్స్లో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేశారంతే ప్రజలు. అయితే ఈ 5 ఏళ్ళు అమరావతి అనేది పూర్తి అవుతుంది అనుకుంటున్నారు? 5 ఏళ్ళు అమరావతి పూర్తవుద్ది. ప్రతి నిరుద్యోగి చదువుకున్న పిల్లవాడు, ప్రతి డిగ్రీ చదువుకున్న పిల్లవాడు, ఏ చదివిన పిల్లడికైనా, పిల్లకైనా, పాపకి, అందరికీ ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం కంపల్సరీ వస్తుంది. మనకి ఆదాయం పెరుగుద్ది, దాన్ని బట్టి అన్ని మనం సృష్టించుకుంటాం, సంపదను సృష్టించుకుంటాం, దాన్ని బట్టి అందరికీ బాగుంటుందమ్మా. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ అంటే పిల్లలకి చదువుకి సంబంధించిన దాన్ని చేసి, తర్వాత పేదవాడికి ఈ అన్నా క్యాంటీన్ అనేది మళ్ళీ పెడతా ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ ఫస్ట్ చదువుకుంటా బాగా ఉన్న చదువు లేని పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ రిలీజ్ చేసి విదేశీ విద్యా దీవెన పథకం ఉంది, అది కూడా ఆపేశాడు కదమ్మా. అలాంటి వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి చదువుకోలేని పిల్లలు ఉంటారు. ఇప్పుడు మా బ్రదర్ పిల్లలు ఉన్నారు, బాగా చదివారు, వాళ్ళు బాగా చదివారు, అతని దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అదే అతని దగ్గర స్తోమత ఉంటే పిల్లలు బయట చదువులకు, బయట దేశాలకు పంపించేవాడు, జాబులు అక్కడ వచ్చే వాళ్ళకి. మరి అలాంటి పిల్లలు బాగా మెరిట్ పిల్లలు, ఇల్లు 2 ఆడపిల్లలు మెరిట్ పిల్లలు, వాళ్ళకి లేదు ఉపాధి అవకాశం. అది అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు? ఆయనకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుతో సమానమైన స్థానమే ఉంటుంది. ఎందుకంటే ఆనాడైనా ఈనాడైనా చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నారు. పైన ఎన్డీఏ కూటమిలో కూడా పాత్ర కేవలం ముఖ్య పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక అడుగు అటు ఇటుగా ఉన్నా మనం అది కలవాల్సిందేనని చెప్పి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అందుకే ఎన్ని సీట్లను డిమాండ్ చేయాలి, ఒకటే అన్నాడు, గుర్తుందా పాలకొల్స, జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కాలి అన్నాడు, అంతే. సీట్లు ఎన్ని ఇచ్చినా తీసుకున్నాడు, కానీ నాకు ఇయ్యే కావాలని డిమాండ్ చేయలే. ఇచ్చిన సీట్లు తీసుకున్నాడు, ఆ సీట్లోనే పోటీ చేశాడు, ఆ సీట్లో గెలిపి మొత్తం గెలిచాడు, క్లీన్ స్విప్ చేశాడు. జనసేన కూడా క్లీన్ స్విప్ చేస్తుంది అనుకున్నారు? అసలు ఇన్ని సీట్లు వస్తాయి అనుకున్నారా మీరు? ప్రజలు అంత వ్యతిరేకత అమ్మా. ఎవరికైనా ఒకళ్ళు మంచి జరిగితే కదా రాదనుకుంటాకి. ఎవరి నోటంటే అన్నావా నువ్వు? దీనికంటే ముందు కూడా నేను ఒకసారి చెప్పాను, ఇది రాదు అన్న, రాదు. వీటి మీద జనం ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఏం చేశాడు? మినిస్టర్లు ఉన్నారంటే ఎక్కడో తాగేందుకు? ఎవరిని పెడితే ఆడవాళ్ళని ఏమన్నా గౌరవించాడా?
చాలాసార్లు. ఇప్పుడు భువనేశ్వరమ్మ గారిని తిడుతుంటే ఆ కూర్చుని అసెంబ్లీలో చేకిలిని కొద్దిగా కెక్కి నవ్వుకున్నాడు కూర్చొని. సగం కారణం ఆమె ఏడిపోయి ఈడి దరిద్రానికి కారణం, నాశనం అయిపోవడానికి కారణం భువనేశ్వరమ్మ గారిదే, ఆ ఏడిపోయి కారణం. అయితే ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? వీడికేం ప్రతిపక్షవాదం ఉంది? ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. ఈ నమ్మిన వాళ్ళు ఎవరు ఉండరు, వీడి పక్కన ఉండేవాళ్ళు లేరు. చెల్లి లేదు, ఆ తమ్ముడు పోతాడు, తల్లి పోయింది, ఇంక వీడి దగ్గర ఎవరు ఉన్నారు? ఆ బాబాయ్ నెంబర్ సునీతమ్మ, ఆమెకి వీడి మీద కేసు వేసుకుని తిరుగుతుంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నా. కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా? మేము అనుకోలేదు. 12, 10 వెళ్ళిపోతాని కళ్ళలో కూడా అనుకోలేదు. కళ్ళలో కూడా అనుకోలేదు. అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఇసుక ఒకటే ప్రాబ్లం, ఈ మందు ఒకటి ప్రాబ్లం. రెండు చెత్త చేయాలి. ఫోన్ పోయాలంటే మారాలి లేని వాళ్ళ దగ్గర సెల్ ఉంటుందా, మళ్ళీ పక్కన 150 రూపాయలు దాన్ని 170 రూపాయలు కుట్టించుకున్నాం. 50 రూపాయలు ఎక్స్ట్రా దింగారు. అది జరిగింది. అయితే ఈ రెండేనా ఇంకా పనులు ఉన్నాయా జగన్ గారు? చాలా ఉన్నాయి అక్కడ, ఎందుకు చాలా ఉన్నాయి. చాలా తప్పు చేసిండు, చాలా తప్పు చేశారు. అయితే చంద్రబాబు గారు వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్ పెడతారు అనుకుంటున్నారు? అన్నం క్యాంటీన్ పెట్టకపోతే ఇంకా మళ్ళీ ప్రాణం అయింది, మళ్ళీ ఫ్యాన్ అయిపోద్ది. అదే కరెక్ట్. అన్న క్యాంటీన్ పెట్టాల్సిందే. అయితే ఈ 5 ఏళ్ళ అమరావతి అనేది కూడా పూర్తి అయితే పూర్తి చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఓడిపోయిన బాధలో ఉండగా చూసిండుగా మొత్తం. ఇప్పుడు తిరుపతిలో ఏడిపించింది చంద్రబాబు, నేను తెలుసా? ఏడ్చింది గుడిమెట్ల ముందర జగన్ వద్దని చెప్పేసింది కదా, అది ఖర్చు కాదా? ఏడ్చింది అడుగుకొని, అన్ని పెట్టుకోవాలి కదా ఆయన కూడా. అది అది జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇస్తే బాగుంటుంది? హోమ్ ఇస్తే బాగుంటుంది, హోమ్ శాఖ ఇస్తే బాగుంటుంది. ఓకే. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అన్న క్యాంటీన్ పెట్టాలి. అన్న క్యాంటీన్ పెట్టాలి, కరెక్ట్ పెట్టాలి. ఫస్ట్ అన్న క్యాంటీన్ పెడితే చాలా మంది బతుకుతారు. ఓకే. అయితే ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందా? లేదు అసలు ఏం లేదు, అయిపోయింది ఆయన. ఇంకా అయిపోయింది. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు గెలుస్తారు అనుకున్నారా? మేమైతే కళ్ళ కూడా అనుకోలే. దెమ్మ తిరిగిపోయింది. అయితే లాస్ట్ 5 ఏళ్ళు ఎలా ఉంది? పళ్ళు ఉండడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా జగన్ గారి ప్రభుత్వంలో? కష్టంగా ఉంది, చాలా ఇబ్బంది పడతాం. ముందు క్రిమినల్ పెట్టడం, ఫోన్ పోయినా డబ్బు చెత్త చేసింది. మరి ఏం చేస్తారో కానీ అదే. అయితే మందు తాగిన తర్వాత కూడా చనిపోతున్నారని చెప్తున్నారు. మందు మంచిది కదా, అదే చాలా డేంజర్. మన పచ్చి మందు 60 రూపాయలు కోటర్, ఇక్కడ 150, 200 అట్టించేసి. అనుకో చంద్రబాబు నాయుడు మాకు ఉపయోగం ఉంటది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నా, మార్చను కూడా మార్చలా. ఆ పార్టీలో ఉన్నా, దాంట్లోనే పోతా. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా మీరు? వచ్చింది అనుకోవడం ఏంటి, రావాలనే కోరుకున్నా. వచ్చేసింది. తక్కువ వచ్చింది అనుకుంటారు మీరు? అనుకున్నా అసలు ఆ జగన్ గారు చచ్చినా పోయేది, అంతే, చచ్చినా పోయేది. లేకపోతే ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తాడు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు. అంతే అంటారా? అంతే. అంటే మరి అప్పులు ఎక్కువ చేశారని చెప్తున్నారు కదా, అదంతా మనకెందుకన్నా? మా వాడు వచ్చాడు, మా చంద్రబాబు నాయుడు, ఆయనే చూసుకుంటాడు. ఆడప్పులు కాదు, ఆడప్పులు ఆడమ్మ మూడు ఎంత తీసాడో అంత లాగుతాడు, మొత్తం బయటికి లాగి ప్రపంచానికి ఎలా పెడతాడో అలా పెడతాడు. అది. అయితే ఇప్పుడు సీఎం అవుతున్నారు కదా చంద్రబాబు గారు, ఫస్ట్ ఏ పథకం పెడితే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఏ పథకం అవసరం లేదన్నా, శుభ్రంగా సరుకులు, కొట్లో సరుకులు ఎలా ఎత్తున్నారో, ఎప్పటి నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి అలా చూస్తే చాలు. ఆయన వచ్చిన కాడి నుంచి ప్రభుత్వం రూపాయి, 10 రూపాయలు, 2 రూపాయలు మార్చాడు. అదే 10 రూపాయలు చేస్తే చాలు. అయితే ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అయితే అనుకుంటున్నారా? అమరావతి పూర్తి అవడం కాదన్నా, మాకు కావాల్సింది అది కాదు. నిజాయితీగా నిలబడేవాడు చంద్రబాబు నాయుడు. ఆయన నిలబడ్డాడంటే ప్రపంచమే మారిపోద్ది. అది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం వస్తుంది? పవన్ కళ్యాణ్ నా ఫ్యాను, మా అన్న, నా గుండెల్లో ఉంటాడు. ఏ స్థానం వస్తుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి ఏ సార్వత్వం ఏంటన్నా, గుండెల్లో ఉన్నాడని చెప్పారా, అది చాలు. అంటే కూటమి ప్రభుత్వం ఏ స్థానం? హోంశాఖ లేదంటే డిప్యూటీ సీఎం అట్లాగా? అవసరం లేదన్నా, ఆయన గుండెల్లో ఉంటే ఆయనే ఎదిగిపోతాడన్నా. అంతే అంటారా? అంతే. ఓకే. అయితే ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా? అస్సలు లేదు ఇంకా. ఓకే. ఓన్లీ నాకు చంద్రబాబు నాయుడు గారు రావడమే కావాలి. అంతే. గెలవడం మంచిదా? అన్నా క్యాంటీన్ మళ్ళీ పెడతారా? అన్నా క్యాంటీన్ మళ్ళీ పెడతారా? ఓకే బాబాయ్. ఏదో మీ దయ వల్ల బాగానే ఉన్నామండి. అన్న ప్రభుత్వం దయ వల్ల. అయితే కూటమికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? ఎలా ఉంది అనుకుంటున్నారు? ఏముండే, అంత కూటమి కలిశారు కాబట్టి మన చంద్రబాబు గారు
వీళ్ళంతా బాగానే ఉన్నారు కదా వాళ్ళు, లోకేష్ గారు. అయితే ఇంత భారీ మెజారిటీతో అసలు వస్తుంది అనుకున్నారు మీరు కూటమి ప్రభుత్వానికి? ప్రజల్లో చైతన్యం వచ్చిందో మరి ఎలా చేశారు అనేది మనకు తెలియదు కదా. అది ప్రజల నిర్ణయం. అది ఒక మంత్రిని ఎన్నుకోవాలన్నా, ఒక రాజకీయ ఎవరన్నా ఎన్నుకోవాలన్నా ప్రజల నిర్ణయం అది. ఇప్పుడు నీ చేతిలో నా చేతిలో ఏం లేదు కదా, వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు కదా. అలాగా మరి ఎన్నుకున్నారంటే మరి ఎలా వచ్చిందో చైతన్యం అనేది అది ప్రజలకే తెలియాలి. మరి అది వాస్తవంగా అయితే ఈ 5 ఏళ్ళలో అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారా? ఈ 5 ఏళ్ళలో అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవడొచ్చినా అమరావతి ఇక్కడ పెడతాము, వైజాగ్లో పెడదాము అని అనుకుంటున్నారు. అది ఒక కరెక్ట్గా డిక్లేర్ ఎవరు చేయట్లేదుగా. మనకి ప్రజలకి ఒక నిర్ణయం అనేది ఒకరు చేయట్లేదు కదా. ఇప్పుడు ఇవాళ అవకాశాన్ని బట్టి అవకాశం మాట్లాడకూడదు ఎవరన్నా కానీ. ఇప్పుడు మనకి కుండలో ఒక రిజల్ట్ రాస్తాము, ఎగ్జామ్ రాసి వచ్చి ఆ ఎగ్జామ్తో తండ్రి వచ్చి ఏమంటాడు, నాన్న బాగా రాశాను అని ఎగ్జామ్ అంటాడు. నాన్న బాగా రాశాను నాన్న అంటాడు. రిజల్ట్ ఎలా వస్తున్నాను ఏమో వచ్చిన తర్వాత మనకు తెలిసి నాన్న అంటాడు. ఇది కూడా అలాగే అమరావతి ఎక్కడ పెడతారు రిజల్ట్ అనేది అది పర్టిక్యులర్గా అనేది ఒక ప్రజల నిర్ణయమా, ఒక సీఎం నిర్ణయం అనేది ఉన్నదంటూ అతను నిర్ణయించుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. అయితే ఇప్పుడు జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ₹1.20 చూపిస్తున్నాడు ప్రజలకి, ₹10 తీసుకుంటున్నాడు, 10 పైసలు ప్రజలకు ఇస్తున్నాడు. ఆ 10 పైసల్లో కొన్ని వేల కోట్లు 10 పైసలు ఎన్ని 10 పైసలు అవుతున్నాయి అంటే రూపాయి పక్కన పెట్టి తీసే రూపాయిని ఎన్ని కోట్లు అవుతున్నాయి? ఆ 10 పైసలు ఎన్ని వేల కోట్ల మంది ఆ 10 పైసలు చాలు సంపాదించుకుంటాకి. ఓకే. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయనకి వచ్చిందంతా 3 సీట్లు. ఒక మామూలుగా ఆవు పిఠాపురం లేకపోతే అతను లేదు, అతనికి పవన్ గారికి లేదు అసలు. అయితే పవన్ కళ్యాణ్ గారు అంత మెజారిటీ అసలు వస్తుంది అనుకున్నారు మీరు? అంత భారీ గెలుస్తారు అనుకుంటున్నారు? 21 సీటు 2 ఎంపీ సీట్లు అసలు గెలుస్తారు అనుకున్నారా? ఇప్పుడు పిఠాపురంలో డబ్బు జల్లారు. డబ్బు జల్లితే ఏం చేస్తారు? ప్రజలు గొర్రెల మంద. డబ్బు దెంగేవాడు ఎవడన్నా కానీ అంతే. డబ్బు దెంగే ఓటు వీడు ఉంటాడు, రేపు ఊడతాడు, ఎవడికి తెలియదు. ఇవాళ అవకాశానికి 15,000 ఓటుకి ఇచ్చాడు, 15,000 దెంగేసాం. ఇవాళ మన ఇంట్లో నెల రోజులు గడిచిందా లేదా? రెండు ఆలోచన తెల్లారితో ఉండదు వాళ్ళకి. మన దగ్గర ఇప్పుడు 15,000 ఇచ్చి మన దగ్గర 150 రూపాయలు దెంగుతాను తెలియదుగా. అది ఇచ్చింది 15,000. 150 ఎన్ని 150? ఎంతమంది ప్రజలు 150? అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా? ప్రతిపక్ష హోదాలో జగన్ గారు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ చెప్పా మీకు జగన్ గురించి. ఇప్పుడు జగన్ చేతులారా నాశనం చేసుకున్నాడు అతని జీవితాన్ని. ఎలాగంటే ₹20 ప్రజలకు చూపించి 10 పైసలు ప్రజలకు ఇచ్చి ₹10 అతను తీసుకున్నాడు. అంటే ఒక 10 పైసలు పంచాడు, రూపాయి ఆయన వెనకేసుకున్నాడు. దాని వల్ల ఓడిపోయారు అనుకుంటున్నారా? ఆడు ఓడిపోతాడు ఎప్పుడో, అసలు ఓడిపోవాలి. అసలు ఆడి 12 సంవత్సరాల నుంచి కూడా 5 సంవత్సరాలు రాకుండా ఏదో ఆడు గొద్దలో చూడండి వచ్చాడు బయటగాడు. లేకపోతే వాడికి సినిమా లేదు అసలు జగన్ గాడికి. ఈ పిచ్చి మందులు ఈ ముచ్చి మంది ఎంతో మంది చచ్చిపోతున్నారు ప్రజలు మగోడే చచ్చిపోతున్నాడు కానీ ఆడ చచ్చిపోవట్లేదుగా. మగోడికి ఇంట్లో ఆర్థిక బాధ, ఇంట్లో తలుపు కొట్టి పింఛన్ ఇవ్వాలి ఇమ్మని చెప్పారు. అడిగారంటే అమ్మ ఓ డబ్బులు అని అడిగాడంటే ఎవడన్నా, నువ్వు ఎవరా బాబు అని, పింఛన్ డబ్బులు ఎవరా బాబు అని అడిగాడండి అని వచ్చి. వాడు ఎందుకు ఎత్తనాడు? వాలంటీర్ ఎందుకు పెట్టి? అంతకుముందు వాలంటీర్ ఉన్నారా? అన్ని సంవత్సరాల కిందట 50 సంవత్సరాల కిందట వాలంటీర్లు ఉన్నారా? ఎవడన్నా 30 సంవత్సరాల కింద వాలంటీర్లు ఉన్నారా? నిన్నగా మొన్న వచ్చే బచ్చానా కొడుకుడు. చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఏంటది? ఏ పథకం అమలు చేస్తే మంచిది? లేంటే ఇప్పుడు చెప్పండి. మధ్య తరగతోడికి ఏదన్నా గానీ అవకాశం చూపిస్తామన్నారు. మధ్య తరగతి ఇప్పుడు ప్రజెంట్ కు తెలంగాణ వచ్చి హేమంత్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ వరకు మహిళలకి. మనకి ఇక్కడ అదే పెడతా ఉన్నారు. నేను చెప్పిన మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి. తర్వాత ప్లస్ సంవత్సరం 3 బండ్లు గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తామన్నారు.
అది అమల్లో పెట్టిన తర్వాత అదే అమలు ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. అంటే దానికి కాపీ చేయటమేగా. ఇప్పుడు ఒక మనిషి ఎగ్జామ్ రాస్తుంటే ఒక మనిషి కాపీ కొడతామేగా ఇది. ఇప్పుడు ఒక మనిషి ఎగ్జామ్ రాస్తున్నాడు, దానికి కాపీ కొడతామే కదా. మరి కాపీ కొట్టినప్పుడు దాన్ని వాడుకోకుండా ఇంకో రకంగా పథకాలు పెట్టాలిగా. ఇప్పుడు లేడీస్ వరకు మనం వెళ్తున్నాం చేస్తున్నాం అవన్నీ పెట్టకూడదు. అలాగా అలా పెట్టి ఒక కాపీ కొట్టినట్టే. అంటే వాళ్ళ గురించి తప్పంట్లా, చేసిన మంచి పని, దాని గురించి కాదు. నేను దాని గురించి మంచి పని అని అంటున్నాను కానీ చెడు పని అంటలా. ఒక లాస్ట్కి చిన్న పిల్లడు మాట తీసుకోవాలి అవసరాన్ని బట్టి. అవసరాన్ని బట్టి అంత పెద్ద తరాని మాట ఒక మాట చెల్లుబాటు అవ్వదు. అలాగా మనం తీసుకున్నప్పుడు దాన్ని చాలా మనం ఎంత అవకాశం ఇచ్చాం దాన్ని దుర్యోగం పరచుకోకూడదు. దాన్ని న్యాయం చేయాలి. ప్రజలకు ఏమైతే వాగ్దానం చేశాడో లోక నారా వాళ్ళ అబ్బాయి గాని లోకేష్ గాని ఇది గాని చంద్రబాబు గాని పాత రేట్లకు మందు ఇప్పిస్తామన్నారు. అది గనక ఇప్పించుకోకుండా ఆ పింఛన్ డబ్బులు అవన్నీ పక్కన పెట్టండి. ఇవాళ కేవలం ఒక్క వ్యక్తి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. మందు తాగడానికి 600 అవుతున్నాయి. ఇక్కడ ఇంటికి 200 ఉంటున్నాయి. తెల్లారి భార్యలు ఎలా బతుకుతారు? జగన్ గడంలో ఎలా బతుకుతున్నారు? 5 సంవత్సరాల పరిపాలన. అటు తెల్లారైతే పింఛన్ డబ్బులు ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నాడు? ₹1.20 మన దగ్గర తీసుకొని 10 పైసలు మనకి ఇస్తున్నాడు. అంటే ₹10 ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ అడుగుతున్నా నేను. ఒక ఆడికి ఓటు వేసిన హక్కుగా గతంలో మరి దానికి జవాబు ఉంది వాడి దగ్గర, జగన్ గారి దగ్గర. దానికి ఆన్సర్ చెప్పమను. దానికి ఆన్సర్ చెప్పమని అన్ని. మనం రష్యా వెళ్ళాము, అమెరికా వెళ్ళాము, ఫ్లైట్ లో తిరిగాము, వెళ్ళికే సొంత మన ఇంటి ముందు దిగామని కాదు. దీనికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలాడు. 10 పైసలు ఆన్సర్ చెప్పమని. రూపాయి పక్కన పెట్టు. 10 పైసలు ప్రజలు పంచుతున్నాడు, రూపాయి దెంగుతున్నాడు. 10 పైసలు దానికి ఆన్సర్ చెప్పమనండి జగన్ గారిని. అదే పరిస్థితి నారా చంద్రబాబు గారు చేస్తే నెక్స్ట్ పరిపాలన వచ్చేది కాంగ్రెస్ పార్టీ. నీకు ఎవ్వడు లేదేక. లేకపోతే రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. ఇక బోండా ఉమారావు గారు గాని, అల్లంపల్లి శ్రీనివాసరావు గాని కార్యకర్తలకి చాలా డబ్బులు ఇచ్చారు పంచమని ప్రజలకి. ఒక్కళ్ళకి ₹1 కూడా ఎవడు పంచలా. అందరు కార్యకర్తలు దోసుకున్న డబ్బులు మొత్తం. కార్యకర్తలు మొత్తం డబ్బులు దోసుకున్నారు. టీడీపీ అవని, వైసీపీ అవని, ఎవరన్నా అవని దోచుకున్న వాళ్ళు మొత్తం. ఈ ప్రకాశం సెంటర్ మొత్తం, ఈ కండ్రిక మొత్తం, ఎల్పీ నగర్ మొత్తం అందరూ దోచుకున్నారు. కార్యకర్తలు దోచుకున్నారు. తర్వాత నన్ను ఎవరికి రూపాయి పంచలా. ఎవడైనా అభిమానం ఉంటే ఓటేయండి, లేకపోతే లేదన్నారు. అభిమానం మీద మేము బోండమ్మ వేసాం. ఎల్లంపల్లి శ్రీనివాసరావు అంటే ప్రకాశం సెంటర్ లో ఎవరికి తెలియదు. అవసరం అయితే ఎల్లంపల్లి శ్రీనివాస వీడియో పంపించండి. 1 టౌన్ అది పోలబాయ్ సందడిది కౌంట్లు వాళ్ళు. నేను చెప్తున్నా మొత్తం ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం నేను చెప్తా. అర్థమైందా? ఎల్లంపల్లి శ్రీనివాసరావు అంటే ఎవరికి తెలియదు ఇక్కడ. మల్లాది విష్ణు అంటే తెలుసు ఇక్కడ. అయితే విష్ణు గారు పోటీ చేసి ఉంటే బాగుండేది అనుకుంటారు ఇక్కడ. విష్ణు గెలిచినా గానీ, విష్ణు వచ్చినా ఎల్లంపల్లి కాదు ఎవడొచ్చినా గానీ టీడీపీ వచ్చేది. టీడీపీ వచ్చేదా? ఏకరంగా ప్రజలు చచ్చిపోయారు. ఈ జగన్ గారి ప్రభుత్వంలో ప్రజలు నశించిపోయి దెంగారు. పింఛన్ వచ్చిన నా కొడుకులు ఉంటారు కదా, లంజా కొడుకులు బాగానే దెంగారు. తక్కువ వయసులో నా కొడుకు, ఎక్కువ వయసు దెంగారు నా కొడుకులు డబ్బులు. అర్థమైందా? అలాగ ఇచ్చారు నా కొడుకులు. ఆ వాలంటీర్ వల్ల వచ్చినట్లు వాటికి కూడా ఒక్కటి కూడా సమాధానం కరెక్ట్ సమాధానం చెప్పేది కాదు. అలాగే చంద్రబాబుని కూడా ఈయన కూడా వాళ్ళ అబ్బాయిని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రజలకు కావాల్సిన చేస్తేనే ఏదన్నా గానీ బాగుంటది. లేదనుకో 135 కాదు కదా, 3 సీట్లు కూడా నెక్స్ట్ టైం అడిగి. నెక్స్ట్ టైం ఇక 3 సీట్లు కూడా రావు. ఇది మటుకు గుర్తు పెట్టుకోండి. మొత్తం దెంగేశారు డబ్బులు మొత్తం. టీడీపీ డబ్బులు మొత్తం. జోగి రమేష్ గానీ, బద్యారామారావు మొత్తం వాటారు. మొత్తం ఓటుకి 5,000 పంచారు. నేను చెప్తున్నావు, వీడియో రికార్డ్ చేసుకో. సత్య రేపు 2 ఐ డోంట్ బిఎఫ్పి ఐ డోంట్ వెరీ. ఎవరు అండర్స్టాండ్ చెప్తున్నా నేను. ఎవరన్నా కానీ కరెక్ట్గా ఉండాలి. దెంగినట్టు ఉండదు, దోసుకున్నాడు డబ్బులు ఈ మొత్తం ఏరియా మొత్తం.
ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. మొత్తం ఇదయ్యారు మొత్తం. బానే ఉందా? అంత వస్తుంది అనుకున్నారా? 2 సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? ఎవరు రావు, ఎవరు రావా? ఎవరు అనుకోలే. అట్లాంటి అట్లా అయిపోయాడు జగన్. అలా అయిపోయిందా? అయితే ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు జగన్ గారు? ఓడిపోతానికి కారణం వాళ్ళంతా కూకొని మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులంతా కూకున్నారు, మాట్లాడుకొని తర్వాత వాళ్ళ మల్లలు పడుతున్నారు. ఏం చేస్తారో తప్పు అర్థం కాకుండా ఉంది. అయితే 5 ఏళ్ళు అమరావతి పూర్తి అయిపోద్దా? ఏమన్నా ఏం చేస్తారో చెప్తాము మనం. వాళ్ళ ఇష్టం చెయ్యాలని కూడా చేస్తారు, లేకపోతే లేదు. అంతే మరి మనం ఏం చేస్తాం. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, చంద్రబాబు గారు ఇలా చెల్లు ఇచ్చాడుగా. అయితే ఫస్ట్ ఏ పథకం పెడితే మంచిది అనుకుంటున్నారు? వచ్చే నెలలో రేపు 4000 ఇస్తానన్నాడు. అది పెడితే మంచిదా? అసలు మామూలుగా పింఛన్ మాత్రం తప్పకుండా ఇవ్వాలి. అది వికలాంగులకి 3000 ఇస్తున్నారు. 3000 దాన్ని మందా కృష్ణామాతి గారు మీటింగ్ పెట్టి 6000 ఇవ్వమన్నాడు. 6000 ఇమ్మన్నారు. అది 6000 చేస్తా అన్నారా? 6000 ఇవ్వమంటే ఆయన తర్వాత ఆఖరికి 4000 ఇస్తానని చంద్రబాబు అన్నాడు. ఆ 4000 రేపు వచ్చే నెల నుంచి ఇస్తానని చెప్పి ఇందాక సెల్లో పెట్టాడు. ఇందాక సెల్ ఫోన్ లో పెట్టారా? ఆయన మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఈయనకి ప్రమాణ స్వీకారం చేయాలిగా. చేసిన తర్వాత వచ్చే నెలలో అనుకున్నారు అందరూ. ఈ కాకుండా మళ్ళీ రేపు వచ్చే నెలలోనే 4000 ఇస్తానని చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందా? ప్రతిపక్ష హోదా ఏమీ లేదండి. ఏం లేదు ఇంకా అనవసరం. పవన్ కళ్యాణ్ కి కూటమి ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి బాగా వచ్చినాయి సీట్లు. అదే ఆ సీట్లను బట్టి మరి వాళ్ళు ఏమనుకుంటారో రేపు ఆయన సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయినాక కూర్చొని మాట్లాడుకొని తెలుసుకుంటారు. అప్పుడు ఆయనకి ఏం ఇయ్యాలో తెలిసిద్ది. అది ఓకే. మన గురించి ఆపేశారు బాబాయ్ గారు. బాబాయ్ గారు 160 సీట్లు వచ్చినాయి, అలా భావిస్తున్నారు. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా కూటమి ప్రభుత్వానికి? వస్తుంది, రాకపోతే మేము ఎందుకు. అది అయితే జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది ఉంటుంది అనుకుంటారు? ఎంత దారుణం ఓడిపోవడానికి? అక్కడ ఎదురుగా అదే కెమెరా సభ్యు ఆరు వైపా అది దానివల్లేనా బాగా దెబ్బది? అంతే. ఓకే. ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అయిద్దా? అవ్వచ్చు. సింపుల్ గా వచ్చారుగా, తగ్గేదేలే అంటారా? అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అందిస్తే మంచిది అనుకుంటున్నారు? ఇదే మార్చాలా? కన్ఫర్మ్ మార్చాలి. 1 month లో మార్చాలా? 1 month లో మార్చాలా? అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి కూటమి ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు? సీఎం అదే డిప్యూటీ సీఎం హోం శాఖ అది వస్తే మొత్తం ఒట్లోనికి ఇస్తాడు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నామండి. 160 సీట్లు వచ్చినాయి కదా టీడీపీ కూటమికి, ఎలా భావిస్తున్నారు? మేము దేనికి తెలుగుదేశానికి కూటమికి 165 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? మాకు ఇంకా తక్కువ వచ్చినా సరే మేము మటుకు బాధపడరు. మా గొప్పతనం అది. మా అన్నయ్యని మేము కావాలని, అర్థమైందా, ఆడ లేదు మొగ లేదు మొత్తం అందరం కలిసి నించోని గెలిపించాం మా తమ్ముడిని. ఓకే. అయితే ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారా మీరు? మేము వస్తామని కాదు, అటు రావాలని చెప్పి కావాలనే మా ఓడు కావాలని. అర్థమైందా? పవన్ కళ్యాణ్ మా దేవుడు. పవన్ కళ్యాణ్ అర్థమైందా? రావాలని. అర్థమైందా? అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది? కాదు చెప్తా, జగన్ గారి గురించి కూడా చెప్తాను. చెప్పండి. మా అన్నయ్య ఇవన్నీ ఇస్తానన్నాడు, అన్ని ఇచ్చే తీరుతాడు. అర్థమైందా? అది మా అన్నయ్య క్యాబేజీ ఉంది మా అన్నయ్య దగ్గర. నువ్వు వెళ్ళరా, వెళ్ళు పోరా. అయితే బాబాయ్ గారు అయితే చెప్తానండి, ఈయన జగన్ గారు ఏం చెప్పాడంటే, అమ్మా నీకు అది ఇస్తారమ్మా ఇది ఇస్తారమ్మా అన్నాడు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అర్థమైందా? ఇంతవరకు ఇల్లు ఇస్తానని చెప్పాడు. అక్కడ కట్టించానమ్మా ఇక్కడ కట్టించానమ్మా అని. ఇంతవరకు నాకు ఇల్లే లేదు. అద్దె కొంపలో 5000 రూపాయలు అద్దె కట్టుకొని అద్దె కొంపలో వస్తున్నా, ఇంతవరకు లేదు. ఈ డబ్బులు ఆ డబ్బులే. మళ్ళీ ఆ ఇల్లు కట్టించినందుకు దోకరా అని చెప్పి దోకరాల డబ్బులు కట్ చేయించుకున్నాడు. అర్థమైందా? దోకరాలో నా ఇంటికి అది
ఈ ఇంట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు ఇంతవరకు. అది అయితే ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అయితే అనుకుంటున్నారా? అమరావతి ఇంకా అమరావతి ఇంకో అమరావతి అయింది అది. అయ్యా ఆయన నమ్ముకుంటే బోర్డులింగమేక కోట్లింగాలు కానీ వెళ్ళొచ్చు, కానీ ఈ బోర్డులింగానికి అసలు మేము వెళ్ళాం. నమస్కారం సార్. అదే ఏముంది మాట్లాడండి. అదే 160 సీట్లు వచ్చినాయి కదా కూటమి ప్రభుత్వానికి, ఎలా భావిస్తున్నారు? ఎవరు కూటమి ప్రభుత్వానికి టీడీపీకి 165 సీట్లు వచ్చినాయి కదా. అది ఘనవైద్యం, అది ఇలాంటి చెడిపోయినోడు వల్ల జరిగింది. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు అసలు? వ్యతిరేకత అంత ఉంది, అంత ఉంది. జరిగిన వల్ల ఇప్పుడు ఉంది. కేసీఆర్ ప్రతి ఎంత ఉంది? 90 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 150. అసలు 150 200 పెట్టినా సరే సరైనది రాలా, దొరకలా మాకు. కారణం అంటే వాళ్ళు చేసిన పాపాలు. ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అయితే అనుకుంటున్నారా? కళ్ళు మూసుకొని అయిపోయింది మాది. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అందిస్తే మంచిది అనుకుంటున్నారు? మీది ఉద్యోగస్తులదే ఇది. ఉద్యోగాలకి అయితే మనకి మంచిది. అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? అసలు లేవుగా ఆడికి, అది అయిపోయాడు ఇంకా. ఓకే, పవన్ అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారన్నారు కదా, కొనసాగిస్తారా? ఆడలా మురికొస్తున్నా కొడుకు కాదు, మంచి పవన్ కళ్యాణ్ కి కోట ఏ స్థానం వస్తుంది అనుకుంటున్నారు? హోంశాఖ లేదంటే అది ఏ శాఖ? మీ పదాల గురించి ఆశించలేదు పవన్ కళ్యాణ్. పదాల గురించి ఆశిస్తే ఇన్ని సీట్లు అడగడు. అది ఎంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు? అది అందుకే ఆయన గెలవపోయినా సరే నడిపించేవాడు ఇన్ని సీట్లకి. ఓకే, అయితే ఎంత వస్తుంది అనుకున్నారా మీరు? పవన్ కళ్యాణ్ 21 సీట్లు 2 ఎంపీ స్థానాలు గెలుస్తారు అసలు అనుకున్నారా? ఎవరో మా అనుకోలేదు, అదే జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ.